ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సిరీస్లో భాగంగా ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3680 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సింగిల్గా 175 స్థానాల్లో పోటీ చేసి దాదాపు 151 స్థానాల్లో విజయం సాధించి ఒక విజయ ప్రపంచాన్ని సృష్టించి 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అదేంటంటే ముఖ్యంగా ఒకే ఒక్క సంతకంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించి ఒక గ్రామ సచివాలయం అనే ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఒక గొప్ప వ్యవస్థను స్టార్ట్ చేశారు. అలాగే అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఆరోగ్యశ్రీకి 25 లక్షల ఇన్సూరెన్స్ని అందించి పేదవాడికి ఉపయోగపడేలా చేశారు. ఇది ఒకటే కాదు, టీబీటీ రూపంలో ఒక ట్రాన్స్పరెంట్ ద్వారా ప్రజలకు మనీని సేవ్ చేసి అందింపజేశారు. అంతేకాకుండా 17 మెడికల్ కాలేజీలు, 13 కొత్త పోర్టులను క్రియేట్ చేసి ఒక అభివృద్ధికి నాంది పలికారు. అదే కాకుండా వైజాగ్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దాన్ని ఎకనామిక్ హబ్గా చేయడంలో ఆయన ఇనిషియేట్ చేసి ఇప్పుడు ఒక మార్గదర్శకాన్ని చూపించారు. అంతేకాదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పేదవాడికి ఏదైతే ప్రతి ఒక్క ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క పథకం లేదా ప్రతి ఒక్క పని ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రభుత్వ పనులన్నింటినీ ప్రజలకు చేరువుగా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.